ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు 36/26 పొలంనేరు మండలం ఐసిడిఎస్ ఆఫీస్ నందు ఈరోజు మంగళవారం మెమోరాండం ఇవ్వడం జరిగింది. అఖిల భారత అంగన్వాడీ కోరికలు దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల వేతనాలపై పెన్షన్లు, పిఎఫ్, ఈఎఫ్ గ్రాంట్ అమలు, సంక్షేమ పథకాలు, పెండింగ్లో సమస్యలను పరిష్కారం తదితర డిమాండ్లపై జూలై 10 రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేస్తున్నట్లు ఈరోజు ఐసిడిఎస్ ఉమారాణి గారి వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వేతనాల పెంపు విషయంలో మరోసారి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. గ్రాంట్ ప్రస్తుతం పదవి విరమణ చేసిన వారికి మాత్రమే అమలు చేస్తున్నామని తెలిపారు. 25 మార్చి 7న జీవో వచ్చిన తర్వాత మరణించిన ఉద్యోగుల వివరాలను సేకరించిన తదుపరి అమలు చర్య తీసుకుంటామని చెప్పారు. అయితే మనం సర్వీస్లో ఉండి మధ్యలో ఉద్యోగం మానుకున్న వారికి గ్రాంట్ అమలు చేయాలని యూనియన్ డిమాండ్. అంగన్వాడీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వాన్ని తెలియజేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవచేతన యాప్ అమలు వల్ల ఫ్రీ స్కూల్ విద్య దెబ్బతింటున్నాయని, అధిక సమయం వెచ్చించి వస్తుందని యూనియన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే కేంద్రం యాప్ కావున మేడం గారు యాప్ అమలుపై పట్టుదల వ్యక్తం చేశారు. హెల్పర్లు ప్రమోషన్ కోసం ఉన్న 5 సంవత్సరాల సీనియారిటీ సంబంధించిన రద్దు చేయాలి. పెండింగ్లో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్. సరుకు రవాణా ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చెల్లించాలని ఏఐఎన్ఆర్ జిల్లా బాలమృతం సరఫరా సమస్యను పరిష్కరించాలని, స్టాక్ సరుకులు సకాలంలో అందకపోయినా 5వ తేదీలోపు ఫేస్ యాప్ నమోదు చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అంశాన్ని ప్రస్తావించగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ పాల్గొన్నారు. అంగన్వాడీ అధ్యక్షుడు, కార్యదర్శులకు భారతి, పద్మ, ధనమ్మ, అనురాధ, ప్రతిజ్ఞ, కళావతి, లలిత మొదలుగానే పాల్గొన్నారు. జూలై 10 ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయండి. అంగన్వాడీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడదాం.